హైప్ అయితే ఫుల్ ఉంది సినిమాకు. టెన్షన్ ఆనకంటే ఎక్కువ, ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ టెన్షన్ నాకుంది ఇప్పుడు. ఇక్కడ బాగుంది సినిమా. మాట్లాడుతున్నావు నిన్న ఏం చెప్పినా గింత లేట్ వస్తే ఏమైంది? టైం ఉంది, ఏం టైం ఉంది? ఇంకా అర్ధగంట ముందే వెయిట్ చేయాలడా. శుద్ధంగా ఎట్టుంటదో కలికి రాలే, ఏంది ఎట్లుంటదో మొత్తం ఇచ్చి పడేసుడే ఆడ. ఇక సాగు లెక్క అయితే కాబోతుంది. ఏంటి మేకలకి ఎక్కడ చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. అశ్వత్థామ, అది నీ ముక్తే. కాలాంతరం నీకంత సీన్ లేదు సుబ్బారావు. నీ గొంతుకేమైంది? మొత్తుకొని ఏ సీన్ మీద ఎక్కువ కేసీబీడీ చేసినాం. అసలు ఏ సీన్ మీద ఎక్కువ మొత్తుకున్నావు చెప్తావు? టు బి ఫ్రాంక్, ఫస్ట్ హాఫ్ మాత్రం బీగోచంగా ఉంది. ఆ విజువల్స్, స్టార్టింగ్ స్టోరీ నరేషన్ అన్ఎక్స్పెక్టెడ్ భయ్యా. నిజం చెప్తున్నా, గూస్ బంప్స్ మాత్రం గ్యారంటీ ఫస్ట్ స్టార్టింగ్ లో. కేక ఎట్లుందిరా సినిమా? जबरदस्त क्या भला मूवी, एक एक रुपये डाला लग रहा है मूवी में. एक ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ అయితే అసలు మామూలుగా లేదు. మూవీ స్టార్టింగ్ ఎట్లుంది? స్టార్టింగ్ నుంచే ఏం చెప్పాలి భయ్యా, రెబల్ స్టార్ అంటే ఏమంటారు? పాటించిన ప్రభాస్ స్టార్టింగ్ మాత్రం ఫేక్ ఉన్నది. డీప్ డిస్కషన్. కాపాడుతున్నది చెండాబాయి కపిరాజు. తను సామాన్య యోధుడు కాదు, తన కళ్ళల్లో సూర్యుడి. నేను మళ్ళీ ఈ లోకానికి వచ్చిందంటే నాకే నమ్మబుదైతలేదు. ఆ సినిమా అట్లా ఉంది. మీరు పాత లోకాలకు పోయి మళ్ళీ కొత్త లోకాన్ని చూసి ఇప్పుడు బతుకుతున్న ప్రజెంట్ లోకాన్ని కూడా చూస్తారు. అట్లా ఉంది సినిమా. అరే ఇది హాలీవుడ్ లెవెల్లో పోయింది మూవీ. హాలీవుడ్ లెవెల్. టాలీవుడ్ మేక్ హిస్టరీ ఇన్ హాలీవుడ్ ఇన్ ఫ్యాన్ లెవెల్ పక్కా. భయ్యా ఎట్లా అనిపించింది భయ్యా నీకు? మస్తు ఉంది అనుకోనంత. సినిమా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. క్లైమాక్స్ అంటే మీరు మినిమం డిగ్రీ ఐపీఎస్ చేసిరా? కాంప్లెక్స్ లో గుడి కట్టిన నకుల్ సహదేవ్ బాగా ఎక్స్పీరియన్స్ తెలిసిన వ్యక్తులు అన్ని క్యాల్కులేట్ చేస్తారు మూవీ చూసిన తర్వాత. ఇది భయ్యా కావాల్సింది. వేరు కదా క్రియేట్ చేయాల్సింది లోపల మనిషి లోపల. మన హిస్టరీ గురించి తెలవాలంటే ఇట్లాంటి మూవీస్ చూస్తే మీకు బయటకు వస్తాయి. తెలుసుకోవాలని ఆతృత ఉంటది. బాగుంది కాదు, సూపర్ ఉంది. సూపర్ కూడా కాదు, వేరే లెవెల్ ఉంది. వేరే లెవెల్లో కూడా కాదు, అందుకోనంత అంతలో ఉంది. హైప్ ఉంది. హైప్ కన్నా డేంజర్. హైప్ కాదు అది, దానికన్నా డేంజర్. సీట్ల కింద కూర్చోలే. సినిమా మాత్రం భయ్యా మొత్తం సరిపోదు.